అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథకు సంబంధించిన మిగిలిన 2 వీడియోస్ను కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయవచ్చు. అదేవిధంగా కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నానండి. మీరిచ్చే లైక్స్ మరియు కామెంట్స్ వలనే నేను ఇంకా మరిన్ని కొత్త కథలు రాయడానికి ఇన్స్పిరేషన్గా ఉంటుందండి. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. సాయంత్రం స్కూల్ ముగిసిన తరువాత చందు బంటు చేయి పట్టుకోగా గాయత్రి చిన్ను చేయి పట్టుకుని వెహికల్ పార్కింగ్ దగ్గరకు నడుచుకుంటూ వస్తారు. గాయత్రి తనకు వచ్చే జీతంలోని కొంత మొత్తాన్ని నెలవారీ చిట్టి వేసి అలా వచ్చిన డబ్బుతో యాక్టివా బండిని కొనుక్కుంది. ప్రతిరోజు తను బైక్ మీదనే స్కూలుకు వస్తుంది. గాయత్రి మరియు చంద్రికల వయసు సమానంగానే ఉంటుంది. ఇద్దరూ కలిసి డిగ్రీ వరకు చదువుకుని ప్రస్తుతం ఇలా ప్రైవేటు స్కూలులో కలిసి పనిచేస్తున్నారు. గాయత్రి బైక్ వరకు నలుగురు చేరుకున్న తరువాత, సరేనే చందు, రేపు కలుద్దాం, బై చిన్ను, బంటు అని చెప్పి తన బండిని స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరుతుంది గాయత్రి. చందు పిల్లలు ఇద్దరినీ తీసుకుని మెయిన్ గేటు వైపు నడుస్తూ ఉంటుంది. అప్పటికే వీరన్న చందు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆటో దగ్గరకు చేరుతుంది చందు. ఎంతసేపు అయ్యింది వీరన్న అని అడుగుతుంది చందు. ఒక 15 నిమిషాలు అవుతుంది తల్లి అని చెప్పి పిల్లల బ్యాగులను తీసుకుని ఆటోలో ఉంచుతాడు వీరన్న. చందు పిల్లలు ఆటో ఎక్కిన తరువాత ఆటో స్టార్ట్ చేసి ప్రయాణం మొదలు పెడతాడు వీరన్న. చందమ్మ, ముందు కూరగాయల మార్కెట్ దగ్గరకు తీసుకువెళ్తాను తల్లి. తరువాత ఎక్కడికైనా వెళ్దామంటే అప్పుడు వెళ్దాం. సాయంత్రం సమయం గడిచే కొద్దీ మార్కెట్ చాలా రద్దీగా ఉంటుంది అని చెబుతాడు వీరన్న. సరే వీరన్న అని బదులు చెబుతుంది చందు. వీరన్న ఆటోను తిన్నగా మార్కెట్లోకి తీసుకువెళ్తాడు. చిన్ను, బంటు, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఆటోలో పిల్లలు ఇద్దరినీ ఉంచి కూరగాయలు కొనటానికి వెళ్తుంది చందు. వీరన్న కూడా పనిలో పనిగా తాను కూడా కూరగాయలను కొనుగోలు చేయటానికి వెళ్తాడు. అక్క, వాటర్ అని తన చేతి బ్రొటన వేలును చూపిస్తూ అడుగుతాడు బంటు. చిన్ను క్యారేజ్ బ్యాగులో ఉన్న వాటర్ బాటిల్ తీసి బంటుకి నీళ్లు త్రాగిస్తుంది. కొంతసేపటికి బంటు నిద్రలోకి జారుకుంటాడు. చిన్ను మార్కెట్లో ఉన్న కోలాహలాన్ని, కూరగాయల షాపులను ఆటోలో కూర్చుని చూస్తూ ఉంటుంది. ఇలా అన్ని షాపులను చూస్తూ ఉండగా బెలూన్స్, బొమ్మలు బయట వేలాడదీసిన షాపు కనిపిస్తుంది చిన్నుకి. వాటి వంక తదేకంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో పార్క్ చేసిన పల్సర్ బండిని స్టాండ్ తీసి స్టార్ట్ చేస్తాడు అతడు. తలకి హెల్మెట్ పెట్టుకుని షర్ట్ ప్యాంట్ వేసుకుని ఇన్షర్ట్ చేసుకుని ఉంటాడు అతను. ఆ వ్యక్తిని చూడగానే తన కళ్ళను మరింత పెద్దవి చేసి చూస్తుంది చిన్ను ఆశ్చర్యంగా. ఆటో దిగి ఆ బైక్ ఉన్న వ్యక్తి వైపుగా నడుచుకుంటూ వెళ్తుంది. ఇంతలో ఆ బైక్ మీద ఉన్న వ్యక్తి కొంచెం ముందుకు వెళ్తాడు. చిన్ను కూడా వెనుకనే వెళ్తుంది. అతడు కొంచెం కొంచెంగా చిన్నుకి కనిపించకుండా వెళ్ళిపోతాడు. అతడిని అనుసరిస్తూ చిన్ను కూడా చాలా దూరం వెళ్ళిపోతుంది. ఆ బైక్ కనిపించక, తాను దిగిన ఆటో కనిపించక ఏడుపు మొదలు పెడుతుంది చిన్ను.
చుట్టూ చూసుకుంటుంది అమ్మ కనిపిస్తుందేమో అని. కనిపించలేదు. ఇంకా బిగ్గరగా ఏడుస్తుంది చిన్ను దిక్కు తోచక. చందు తన మార్కెట్ పనిని పూర్తి చేసుకుని ఆటో దగ్గరకు వస్తుంది. తన చేతిలో ఉన్న కూరగాయల సంచులను ఆటోలో పెడుతూ ఉండగా ఆటోలో బంటూ మాత్రమే ఉండటాన్ని గమనించిన చందుకి కాళ్ళు చేతులు ఆడలేదు. చిన్ను చిన్ను అంటూ చుట్టూ తన కళ్ళని త్రిప్పుతూ చూసింది. లాభం లేకపోయింది. ఇంతలో వీరన్న కూడా ఆటో దగ్గరకు వస్తాడు. ఏంటమ్మా కంగారుగా ఉన్నావు అంటాడు వీరన్న చందుని ఉద్దేశిస్తూ. చిన్ను చిన్ను కనిపించటం లేదు వీరన్నా అంటుంది చందు. అయ్యో అవునా, ఇక్కడే కదా ఉండాలి అని చెప్పి ఇద్దరూ వెతకటం మొదలు పెడతారు. చిన్ను అక్కడే ఉన్న పెద్ద బండరాయి మీద కూర్చుని కళ్ళు రెండు నలుపుకుంటూ అమ్మా అమ్మా అంటూ ఏడుస్తూ ఉంటుంది. 6 సంవత్సరాల పాప ఫలానా యూనిఫామ్ వేసుకుంది, మీరు చూసారా అంటూ కనిపించిన వారందరినీ అడగటం మొదలుపెట్టింది చందు. ఇలా 1 గంటకు పైగా చిన్ను కోసం అన్వేషణ కొనసాగించింది చందు. ఇప్పుడు తన గుండె కొట్టుకోవటం మరింత వేగం పెరిగింది. చందుకు కూడా దుఃఖం పొంగుకుని వచ్చి తన 2 చేతులను ముఖానికి అడ్డు పెట్టుకుని నిలుచున్న చోటనే కుప్పకూలిపోయింది చందు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి. కథ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో రాయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.